సరే, వింటున్నారా పిల్లలు? ఒక భలే కథ చెబుతాం. ఒక పెద్ద అడవిలో ఆ ఒక చల్లటి చెరువు పక్కననమాట. అవును. అక్కడొక నలుగురు భలే మంచి స్నేహితులుండేవారు. వాళ్ళెవరంటే, ఒకరేమో నెమ్మదిగా నడిచే తాబేలు, కాని భలే తెలివైంది. ఆ ఇంకొకరు గెంతలేసుకుంటూ వెళ్లే జింక, చాలా చురుకైనది. తర్వాత ఒక పెద్ద ఎలుగుబంటి, బలమంటే బలమే దానికి. చివరిగా ఒక చిట్టి ఎలుక, భలే ముద్దుగా ఉండేది. వీళ్ళంతా ఎంత మంచి స్నేహితులంటే, అబ్బో! రోజూ కలిసి ఆడుకునేవాళ్ళు, ఒకరికి కష్టమొస్తే ఒకరు సాయం చేసుకునేవాళ్ళు. భలే హ్యాపీగా ఉండేవారన్మాట. వాళ్ళ ఫ్రెండ్షిప్ చూసి అడవిలో అందరూ అబ్బా భలేగా ఉంది వీళ్ల స్నేహము అనుకునేవాళ్ళు. అవును. అంతా ఇలా సరదాగా సాగిపోతోంది అనుకుంటున్న టైంలో ఆ ఏమైందంటే, టడా! ఆ అడవిలోకి ఒక కొత్త జంతువు వచ్చింది. ఎవరది? అదెవరో కాదు, ఒక నక్క. కాని మామూలు నక్క కాదు. ఓహో! జిత్తుల మారి నక్క అయ్యుంటుంది. ఎస్, భలే జిత్తులు మారిది. చూడ్డానికి అమాయకంగా కనిపిస్తుంది కాని దాని బుర్ర నిండా ట్రిక్లే. ఏమనుకుంది? వాళ్ళు అంత కలుసుమెలిసి ప్రేమగా ఉండటం అది దానికి నచ్చలేదు. అసూయ అనమాట. అవును. అరే, వీళ్ళంతా ఇంత కలుసుంటే నాకేంటి లాభం, నా పప్పులొడకో అనుకుంది. అంతే. ఎలాగైనా వీళ్ళ మధ్య గొడవ పెట్టాలి, వీళ్ళని విడగొట్టేయాలి అని ఒక చెడ్డ ఆలోచన చేసింది. వెంటనే పని కూడా మొదలుపెట్టింది. మెల్లగా, చాలా మంచిదాన్లా నటిస్తూ వాళ్ల దగ్గరికెళ్ళింది. వెళ్ళి ఏం చేసింది? ఒక్కొక్కడి దగ్గర, అంటే చెవులో రహస్యాలు చెప్పినట్టు చాడీలు చెప్పడం స్టార్ట్ చేసింది. ఓహో! ముందు ఎవరి దగ్గరికి వెళ్ళింది? ముందు గెంతులేస్తున్న జింక దగ్గరికి. జింకా, నువ్వు ఎంత ఫాస్ట్గా పరిగెడతావో, అబ్బో భలే స్పీడ్ నీది అంది. ఆ పొగుడి. తర్వాత? కాని మీ ఫ్రెండు ఎలుగుబంటినే చూడు, ఎప్పుడూ బద్ధకంగా స్లోగా ఉంటుంది కదా అని నూరిపోసింది. అయ్యో! తర్వాత ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళిందా? ఆ మెల్లగా ఎలుగుబంటి దగ్గరికి జారుకుంది. ఓ బలశాలి ఎలుగుబంటి, నీ బలం ముందు ఎవ్వరూ నిలవలేరు అంది. మళ్ళీ పొగడ్తే. అవును. కాని ఆ తాబేల్ని చూసావా? ఎంత నెమ్మది, అన్ని పనులు లేట్ చేస్తోంది, నీకు కూడా ఇబ్బందే కదూ అని లేనిపోనివి చెప్పింది. పాపం, ఆ స్నేహితులు చాలా నిజాయితీపరులు కదా. అదేగా, నక్క చెప్పిన కల్లబల్లి మాటలు నిజమేనేమో అని నమ్మటం మొదలుపెట్టారు. దాంతో ఏమైంది? ఒకరి మీద ఒకరికి చిన్న చిన్న డౌట్స్ రావడం మొదలైంది. అయ్యయ్యో! చిన్న విషయాలకే ఆర్గ్యూ చేసుకోవడం, కోపంగా ఉండడం, అలగడం, ఇలాంటివి ఎక్కువైపోయాయి. అంటే వాళ్ళ మంచి స్నేహం మధ్య దూరం పెరిగిందనమాట. అవును. కలిసి ఆడుకోవడం తగ్గించేశారు. ఒకరితో ఒకరు సరిగా మాట్లాడుకోవడం కూడా మానేశారు. అంత ఏదో దిగులుగా తయారైంది. అయితే ఆ నలుగురిలో తాదేలు చాలా తెలివైంది గదా. అవును, ముందు చెప్పాం గదా. ఆ తన ఫ్రెండ్స్ ప్రవర్తనలో ఈ తేడాని అది గమనించింది. ఏంటిది, మొన్నటిదాకా ఎంత బాగున్నాం, ఈ నక్క వచ్చినప్పటినుంచి ఇదంతా అని ఆలోచించింది. అనుమానం వచ్చింది దానికి. గట్టిగా అనుమానించింది. ఇదంతా ఆ నక్క పనే అయ్యుంటుంది అని డిసైడ్ అయింది. ఇంక లేట్ చేయకూడదని వెంటనే మిగిలిన ముగ్గురు స్నేహితుల్ని పిలిచింది. ఏం చెప్పింది? ఫ్రెండ్స్, ఒక్క నిమిషం వినండి. మన మధ్య ఈ గొడవలకు కారణం బహుశా ఆ కొత్త నక్కేమో. ఓ! అది మన ఫ్రెండ్షిప్ చూసి ఓర్వలేక మనల్ని విడగొట్టాలని చూస్తోందని నాకనిపిస్తోంది అని నక్క ప్లాన్ గురించి చెప్పింది. మొదట మిగతా వాళ్ళు నమ్మారా? కొంచెం ఆలోచించారు, కాని తాబేలు చెప్పిన మాటలు, జరిగినవి గుర్తు తెచ్చుకుంటే అంత కరెక్ట్ అనిపించింది. నిజమే అనిపిచ్చుంటుంది. అవును, నువ్వు చెప్పింది కరెక్టే కావచ్చు, మరిప్పుడెలా అని అడిగారు. అప్పుడు తాబేలు ఆ నక్క మోసాన్ని అందరి ముందు బయటపెట్టడానికి ఒక భలే ప్లాన్ చెప్పింది. సూపర్! అందరూ ఒప్పుకున్నారా? వెంటనే షబ్బాష్, అలాగే చేద్దామన్నారు. ప్లాన్ ఏంటి? వాళ్ళనుకున్నట్టే జింకేం చేసిందంటే, ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ నక్క దగ్గరికి వెళ్ళి, ఆ నక్కబావా, నక్కబావా, అయ్యో నువ్వు పెద్ద ప్రమాదంలో ఉన్నావు, తొందరగా రా, మేమంతా వచ్చి కాపాడాలి అని కంగారు పడుతున్నట్టు గట్టిగా అరిచింది. నక్క నమ్మిందా? నమ్మేసింది. జింక నిజంగానే కంగారు పడుతోందని, ఏమైందో అని అటువైపు పరుగు తీసింది. వచ్చాక ఏం జరిగింది? అలా నక్క రాగానే పక్కనే పొదల్లో దాక్కున్న ఎలుగుబంటి, చిట్టి ఎలుక రెండూ కలిసి దాన్ని గట్టిగా పట్టేసుకున్నాయి. భలే! అప్పుడు తాబేలొచ్చిందా? అప్పుడే తాబేలు కూడా అక్కడికొచ్చి, చూశారా ఫ్రెండ్స్, ఈ నక్క మన మధ్య ఎలాంటి అబద్ధాలు చెప్పిందో, మనల్ని విడగొట్టాలని ఎలా ప్లాన్ చేసిందో
అని అందరికీ అర్థమయ్యేలా చెప్పింది. అప్పుడు మిగతా వాళ్లకి, జింకకి, ఎలుగుబంటికి, ఎలుకకి వాళ్ల తప్పు తెలిసి వచ్చుంటుంది కదా. ఖచ్చితంగా నక్క మాటలు విని అనవసరంగా మంచి ఫ్రెండ్స్ని అనుమానించి బాధపెట్టామని చాలా ఫీలయ్యారు. పాపం. వెంటనే కోపంతో ఆ జిత్తుల మారి నక్కను అడవులోంచి బయటకు తరిమికొట్టారు. గెడౌట్ అని. ఆ సంఘటనతో వాళ్లందరికీ ఒక మంచి పాఠం తెలిసింది కదా. అవును, ఎవరైనా ఏదైనా చెబితే వెంటనే నమ్మేయకూడదు. అసలు నిజమేంటో తెలుసుకోవాలి. ముఖ్యంగా ప్రాణస్నేహితుల విషయంలో అస్సలు అనుమానించకూడదు అని గట్టిగా డిసైడ్ అయ్యారు. ఆ రోజునుంచి వాళ్ల స్నేహం ముందు కంటే ఇంకా స్ట్రాంగ్ అయింది. భలే కథ. ఈ కథ మనకు అసలైన స్నేహం విలువేంటో చెబుతుంది గదా. నిజమే. ఫ్రెండ్స్ మధ్య నమ్మకం చాలా ఇంపార్టెంట్. బయట వాళ్ల చెప్పే మాటలు విని మంచి స్నేహాన్ని ఎప్పుడూ పాడు చేసుకోకూడదు. అంతేగా. మంచి స్నేహితులుంటే ఎలాంటి కష్టాన్నైనా సరే కలిసి ఫేస్ చేయొచ్చు. వాళ్ళెప్పుడూ ఒకరికొకరు తోడుగా ఉంటారు.